మాట్లాడతావు? ఇది నువ్వు రూమ్ అనుకో, హ్యాపీ కూర్చో, రిలాక్స్ అవ్వు. మా రాజుగారు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాడు, కానీ ఫస్ట్ నుంచి ఆడు జాబ్ డెలివరీలు. ఇగో నువ్వు ఇచ్చినట్టు ఇచ్చేవాడు. పెళ్లి చేసుకుని 3-4 నెలలు హ్యాపీగా ఉన్నాడు. కానీ ఒక రోజు రాజుగాడు ఆవిడ నువ్వు నైట్ ఇలా డెలివరీలు ఇవ్వటాలు, ఇలా రావటాలు నాకు ఇబ్బందిగా సిరగ్గా ఉందంది. ఎందుకు నేను జాబ్ చేస్తున్నాను కదా, నువ్వు నీ జాబ్ మానే నా శాలరీతో హ్యాపీగా ఉందా ఉంది. సంపాదన లేని మొగాడులా ఉండలేడు కదా సార్. అలా కూడా కొంతమంది మూల ఉంటారు, మనం అబ్జర్వ్ చేసుకోవాలంతే. మరి రాజన్న ఏం చేశాడు సార్? మగాడు కదా, అలాగే చేశాడు. నీ సంపాదన మీద బతకాల్సిన అవసరం నాకు లేదు, ఇంటికి రాగానే ఇల్లంతా తుడిచిపెట్టే అవసరం నాకు లేదు, ముఖ్యంగా పక్కెక్కినప్పుడు అసలు సుఖపెట్టలేను, నా జాబ్ నచ్చితే నాతో ఉండు, లేదంటే విడిపో అని అన్నాడు. అంత చిన్న గొడవకి విడిపోవడం ఏంటి సార్? గొడవ జరగలే, క్లారిటీ వచ్చింది. ఆ ఇరుకు మనసుతో ముందుకెళ్ళటం కష్టమని ఆడే పెద్ద మనసు చేసుకుని వదిలేశాడు. అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు అనుకుంటా. ఎరా వీడు చెప్పడలే. అంటే ఎప్పటికైనా కలిసే అవకాశం ఉంది. వీడు ఉండగా జరగదు.